ఎందుకు దాడులు జరుగుతాయి హిందూ సంఘాలపైన హిందూ దేవాలయాలపైన చివరికి వచ్చే స్వామీజీలపైన కూడా లాఠీ చార్జీలు చేస్తున్న పరిస్థితి ఎట్లా చూస్తారు? ఈరోజు ముఖ్యంగా మేము ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామని మాకే డౌట్ వస్తుంది. ఈరోజు 41 రోజుల దీక్ష తీసుకుంటే పోలీస్ శాఖ వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆ డీసీపీ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుండు? ఈరోజు ఎందుకు ఈ డీసీపీ చర్యలు తీసుకుంటుండు? వెంటనే మేము డీసీపీని సస్పెండ్ చేయాలి, మేము వెంటనే తీసుకోవాలని డీసీపీ కార్యాలయం ముందర సామూహికంగా ఇక్కడ వచ్చి నిరసన చెప్తా ఉంటే మా అయ్యప్ప మామూలు వేసుకున్న మా పైన లాఠీలతో దెబ్బలు కొడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమస్య చేస్తాం? ఇదే ముస్లింల మీద దాడి చేస్తావా? టోపీ పెట్టుకున్న మీద దాడి చేయగలుగుతావా? నీకు తమ్ముందా? ముస్లింల మీద గడ్డాలు పెంచుకొని టోపీలు పెట్టుకొని తిరుగుతారు కదా, వాళ్ళపై దాడి చేసే తమ్ముందా? ఈరోజు కేవలం హిందువులంటే చులకన చూపిస్తూ ఈరోజు దాడి చేస్తున్నారు. మేము తక్షణమే ఆ డీసీపీ సస్పెండ్ చేయాలి, మెమరీ వెంటనే తీసుకోవాలని చెప్పి మేము ప్రధానమంత్రి ఈరోజు డీజీపీ కార్యాలయానికి వచ్చాం. మా పైన దాడులు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము ఏ దాడులకు కూడా వెనకాడం. ఖచ్చితంగా డీసీపీ సస్పెండ్ చేసే వరకు మా పోరాటం హిందూ సమాజం ఎప్పుడు మేల్కొన్నది. గతంలో కేసీఆర్ కూడా హిందూ వాళ్ళు పొందవాలంటే ఫామ్ హౌస్ పరిమితం చేస్తాం. ఈరోజు రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుంది. బరాబర్ రేవంత్ రెడ్డిని కూడా ఫామ్ హౌస్ కు ఇంటికి పరిమితం చేస్తాం. బరాబర్ ఆయన ఓడగొడతాం. హిందువులందరూ మేకదాడికి పైకి వస్తాం. ఆయన ఓడగొట్టి తీరుతాం. జై శ్రీరామ్, భారత్ మాతా